అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు కొద్దిగా కొన్ని వాస్తు జ్యోతిష్ విషయం మీద మనకి ఇప్పుడు ప్రజెంట్ వాస్తు సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. షోడశ భూలక్షణం అంటే 16 విధాన భూముల్లో ఇప్పుడు మనము గత కొన్ని వీడియోస్లో మనం 6 భూముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం సింపుల్గా 7 త్రికోణాకార భూమి అంటే త్రికోణాకారంగా ఉన్న స్థలంలో మనం నివసిస్తే ఆ విధంగా ఉన్న దాంట్లో ఏ విధమైన ఫలితాలు, శకటాకార భూమి దాంట్లో ఉంటే అంటే ఈ విధంగా ఉన్నటువంటి భూమి శకటాకార భూమి అంటారు. అంటే ఒక సైడ్ ఇలా మధ్యలో పెరగడం అనమాట. దండకార భూమి అంటే సన్నగా కర్ర వలె పొడవుగా ఉన్న భూమిని దండకార భూమి అంటారు. సో ఈ భూమిలో ఉంటే ఎలా ఉంటుంది? సో ఫస్ట్ మనము త్రికోణాకార భూమి అంటే మనకి సింపుల్గా ఓ శ్లోక రూపం ఉంది. రాజభీతి త్రికోణస్య సుత సౌఖ్య వినాశనం అని మనకి శాస్త్ర ప్రమాణం. అంటే రాజుల వలన భయం అంటే మనకి ఇప్పుడు కాలంలో అప్పుడు రాజులు అనుకోండి, ఇప్పుడు మనకి ప్రస్తుత కాలంలో రాజుల బదులు మనకి ప్రభుత్వాలు అధికారుల వల్ల భయం, సంతాన సౌఖ్య నాశనం కలుగుతుంది అని ఈ ఆకార భూమిలో మనం నివసిస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని మనకి ప్రమాణం చెప్పింది. నెక్స్ట్ శకటాకార భూమి, దీనికి సింపుల్గా శ్లోకం వచ్చి శకట మర్దనాశంచ శ్రమ జీవన కారణం అంటే ఇందులో నివసించే వారికి ధనక్షయం కలిగి దారిద్ర్యం సంభవిస్తుంది, సంతానం ఆలస్యం అవడం, సంతానమే లేకపోవడం లాంటి ఫలితాలు ఈ యొక్క శకటాకార భూమిలో కలుగుతాయి. అంటే మనకి ఇప్పుడు త్రికోణాకార భూమి మంచిది కాదు, శకటాకార భూమి కూడా మనకి మంచిది కాదు, అంటే ఈ ఆకారంలో ఉన్నటువంటి భూమి. తర్వాత మళ్ళీ దండాకార భూమి అని మనకి శాస్త్ర ప్రమాణం 9వది అనమాట. సో దీనికి కర్ర వలె పొడవుగా ఉన్న భూమి అంటే మనకి సన్నగా ఇలా కళ్ళగా పొడవుగా ఉంటుంది ఎక్కువ భూమి. సో అక్కడ కూడా మనకి ఒకవేళ ఇప్పుడు మనకి టౌన్ బిజినెస్ పర్పసెస్గా సన్నగా ఉంటే బిజినెస్ పర్పస్గా ఉంటుంది, కానీ సంసారపరంగా మనకి మరీ సన్నగా ఉంటే మనకి గాలి వెళ్తే రావడానికి ఇబ్బంది, కాబట్టి మనకి శాస్త్ర ప్రమాణం అది కూడా మంచిది కాదనంది. పశుహాని ధనహాని కలగజేస్తుంది అని మనకి శాస్త్ర ప్రమాణం. సో మనకి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే వాస్తు అనేది మనకి ఒక్కొక్క ప్రమాణాలు కొన్ని తీసుకుంటూ ఇలా వచ్చాయి. మనకి ఇప్పటిదాకా 9 అయినాయి, ఇంకా 7 ఉన్నాయి, ఇంకా 16 భూములు. ఇప్పుడు మనకి 9వది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రాబోయే క్లాసులో మిగతా భూముల గురించి తెలుసుకుందాం. సో ఇంకా సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది. మనం ఇప్పుడు కొద్దిగానే కేవలం మనము ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్లో పేపర్ 4 వాస్తు అనే అంశంలో కేవలం చాప్టర్ 3లోనే ఉన్నాం. ఇంకా ఇది కూడా మనకి వాస్తు అనే అంశం కూడా ఇంకా మనకి దాదాపుగా 14-13 చాప్టర్లు ఉంది, పైన ఉంది. సో మనకి దాంట్లో ఇప్పుడు మనం 3లోనే ఉన్నాము, అంటే ఇంకా మనకి 10 చాప్టర్ల దాకా ఉంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది 100% వాస్తు జ్యోతిషానికి ఏమాత్రము తేడానే లేదు, రెండు కలిపే ఒకే వృక్షంలోనే ఉంటుంది. ఒక పెద్ద వేదం అనే అంగంలో వేదాంగాల్లో జ్యోతిషం అనే ఒక అంగం అయితే ఆ వేదాంగానికి మనకి ఆ వేదాంగంలో జ్యోతిషం అనేది ఒకటి, నేత్రం అంటారు. వేదానికి నేత్రం వంటిది జ్యోతిష్యం. ఆ జ్యోతిష్యంలో మనకి పంచస్కందాలని ఉంటుంది శాస్త్ర ప్రమాణం, అంటే 5 స్కందాలు. దాంట్లో సిద్ధాంత, సంహిత, హోర, ప్రశ్న అని రకరకాలుగా అన్ని పంచస్కంద హోర అనేసి అన్నీ ఉంటాయి. సో మనకి దాంట్లో మనకి ఇప్పుడు ఈరోజు వచ్చేసిందా ఈ వాస్తు అనే అంశంలో మనకి ఇప్పుడు నమస్కారం, స్వస్తి.